హరీష్ రావు గారు నాకు సవాల్ విసురుతున్నాడు, మీరు ప్రాజెక్టు లేడగట్టిండ్రు, రిజర్వాయర్ లేడగట్టిండ్రు. నేను హరీష్ రావు గారికి టీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరదలుచుకున్నా. పిల్లకాకులతో నాకెందుకు కానీ అసలైన ఆయనని రమ్మని ఆయనతోనే మాట్లాడతా. శ్రీరామ్ సాగర్ మీద మాట్లాడదామా, నాగార్జున సాగర్ మీద మాట్లాడదామా, శ్రీశైలం ఆనకట్ట మీద మాట్లాడదామా, జూరాల మీద మాట్లాడదామా, భీమా మీద మాట్లాడదామా, నెట్టంపాడి మీద మాట్లాడదామా, కోయిల్ సాగర్ కట్ట మీద మాట్లాడదామా, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ దగ్గర మాట్లాడదామా, లేకపోతే మంజిరా పరివాహక ప్రాంతంలో మాట్లాడదామా? చంద్రశేఖర్ రావు గారు, వీళ్ళని కాదు, నువ్వు రా, నువ్వు వస్తే నీకు తెలుస్తుంది మేమేం చేసినాం, మీరేం చేసినాం. తెలిసి తెలియక ఉడికిందో ఉడకక ఉరుకులాడుతున్నారు నీ అల్లుడు నీ కొడుకు. వాళ్లకు పిల్లకాకులకేం తెలుసు, ఉండేలు దెబ్బ అని వెనకడికి చెప్పారు. నీకు తెలుసు కదా మా దెబ్బ ఎట్లుంటుందో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దెబ్బ. 2023 డిసెంబర్ 3 నాడు చూసినావు కదా మా కార్యకర్తల దెబ్బ. అందుకే ఇవాళ ఆయన మొహం జల్లక ఫామ్ హౌస్లో దాచుకొని ఇవాళ వీళ్ళను ఉసిగొల్పుతున్నాడు. ఏమన్నా అంటే పెద్ద మనిషిని అట్లా అంటారా అంట. పెద్ద మనిషిలాగా వ్యవహరించాలి కదా అని నేను అంటున్నాను. మరి ఇదా నువ్వు మాట్లాడేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. 101% చెప్తా ఉన్నాం. ప్రజలు వేచి చూస్తా ఉన్నారు, ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. మీరు చేసే అన్ని తుగ్లక్ పనులు మొత్తము ప్రజలు చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజులలో ప్రజలు మీకు బుద్ధి చెప్పబోతా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళొక్కసారి కూడా చెప్తా ఉన్నాను, ఇలా నీ స్థాయి కేసీఆర్ గారి స్థాయి కాదు, నీ స్థాయి హరీష్ రావు గారి స్థాయి కాదు, నీ స్థాయి కేటీఆర్ స్థాయి కాదు, నీ స్థాయి కేవలం కౌశిక్ రెడ్డి వాదిస్ రేవంత్ రెడ్డి, నీ స్థాయి వాళ్ళ స్థాయి కాదని చెప్పి చెప్తా ఉన్నాను. ఎస్ జాతి పిత కేసీఆర్ అని అంటున్నావు, ఎస్ తెలంగాణ జాతి పిత బల్లగుద్ది చెప్తున్నాం, తెలంగాణ జాతి పిత కేసీఆరే చెప్తా ఉన్నాం. ఇలా భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి మహాత్మా గాంధీ ఏ విధంగా అయితే పోరాడి స్వాతంత్రం తీసుకొని వచ్చిండో భారతదేశానికి, మనమైతే ఆ పోరాటం చూడలే స్వయంగా, కానీ తీసుకొచ్చిన మహాత్మా గాంధీని మనము మహాత్మా గాంధీని గౌరవిస్తా ఉన్నాం. కానీ ఇవాళ తెలంగాణ గౌరవిస్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణని ఏ విధంగా తెలంగాణ కోసం పోరాటం చేసి చావు నోట్ల తలబెట్టి ఇలా తెలంగాణ తీసుకొచ్చినో స్వయంగా మన కళ్ళతోని మనం చూసినాం. ఎస్ తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని చెప్పక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.